హిందూ మహాసముద్రంలో షిప్ హైజాక్ పై ఇండియన్ నేవీ అలర్ట్ అయింది. హైజాకర్ల అధీనంలో ఉన్నటువంటి నౌక దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఐఎన్ఎస్ చెన్నై వార్షిప్ ను రంగంలోకి దింపింది. ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా గాలింపు ముమ్మరం చేస్తుంది. హైజాక్ అయిన నౌకలో 15 మంది భారతీయులున్నట్టుగా గుర్తించింది. వారితో మాట్లాడామని, వారు సేఫ్ గా ఉన్నారని తెలిపింది. ఎంవీ లీలా నోర్ఫోక్ వాణిజ్య నౌక 15 మంది భారతీయ సిబ్బందితో సొమాలియా మీదుగా వస్తోంది. సొమాలియా సరిహద్దుల్లోకి రాగానే ఆగంతకులు నౌకను చుట్టుముట్టారు. ఆయుధాలతో బెదిరించి షిప్ ను హైజాక్ చేశారు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది యూకే మారిటైమ్ ఏజెన్సీకి సందేశం పంపించారు. కొందరు సాయుధులు షిప్ లోకి అక్రమంగా ప్రవేశించారని తెలిపారు. వెంటనే స్పందించిన ఇండియన్ నేవీ హైజాక్ కు గురైన నౌక గమనాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తోంది. హిందూ మహాసముద్రంలో షిప్లపై దాడులు జరుగుతూనే ఉంటాయి. కొద్ది రోజుల క్రితం భారత్ కు వస్తున్నటువంటి వాణిజ్య నౌకపై గుజరాత్ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. ఆ ప్రమాదం నుంచి నౌకలోని 20 మంది భారతీయులు సహా సిబ్బందంతా కూడా సురక్షితంగా బయటపడ్డారని భారత నౌకాదళం వెల్లడించింది. హిందూ మహాసముద్రంలో షిప్ హైజాక్ పై ఇండియన్ నేవీ అలర్ట్ అయింది. హైజాకర్ల అధీనంలో ఉన్నటువంటి నౌక దగ్గరకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఐఎన్ఎస్ చెన్నై వార్షిప్ ను రంగంలోకి దింపింది. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా కూడా గాలింపు ముమ్మరం చేసింది. హైజాక్ అయిన నౌకలో 15 మంది భారతీయులున్నట్టుగా గుర్తించింది. వారితో మాట్లాడామని, వారు సేఫ్ గానే ఉన్నారని తెలిపింది. ఎంవీ లీలా నోర్ఫోక్ వాణిజ్య నౌక 15 మంది భారతీయ సిబ్బందితో సొమాలియా మీదుగా వస్తోంది. సొమాలియా సరిహద్దుల్లోకి రాగానే ఆగంతకులు నౌకను చుట్టుముట్టారు. ఆయుధాలతో బెదిరించి షిప్ ను హైజాక్ చేశారు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది యూకే మారిటైమ్ ఏజెన్సీకి సందేశం పంపించారు. కొందరు సాయుధులు షిప్ లోకి అక్రమంగా ప్రవేశించారని తెలిపారు. వెంటనే స్పందించిన ఇండియన్ నేవీ హైజాక్ కు గురైనటువంటి నౌక గమనాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తోంది. హిందూ మహాసముద్రంలో షిప్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం భారత్ కు వస్తున్నటువంటి వాణిజ్య నౌకపై గుజరాత్ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. ఆ ప్రమాదం నుంచి నౌకలోని 20 మంది భారతీయులు సహా సిబ్బందంతా కూడా సురక్షితంగా బయటపడ్డారని భారత నౌకాదళం వెల్లడించింది.